అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలండి. ఈరోజు వచ్చేసి అమ్మవారి అవతారం మహిషాసురమర్దిని అండి. పూజ అది అయితే అయిపోయిందనమాట. ఇప్పుడే అయింది పూజ. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు చేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత నైవేద్యం అన్నీ కూడా అయిపోయాయి. ఎర్లీ మార్నింగ్ అయిపోయాయి. తర్వాత మా వంట పనులు ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇవన్నీ పక్కన ఏంటి అంటే అమ్మవారికి చీర జాకెట్ పక్కన పెట్టుకుంటాం కదా, ఆవిడ పక్కన అది పెట్టుకున్నాను అనమాట. పక్కన వాడేసిన పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, కవర్లో పెట్టుకుంటున్నాము. ఇంకా లాస్ట్ రోజు అవన్నీ కూడా కలవలో కలుపుదామని చెప్పి పక్కనే పెట్టేశాను. ఇంకా మళ్ళీ అక్కడ ఇక్కడ ఎందుకని చెప్పి ఓ పక్కకు ఉంచేసాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా వంట చేసుకుంటున్నానండి. ఇంక ఈ 10 రోజులు ఉల్లిపాయలు అవి వాడడం కాబట్టి ఈరోజు ఏంటంటే బంగాళదుంప టమాటా కూర చూపిస్తున్నాను. ముందుగా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, మినపప్పు వేయించేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత చిన్న చిన్నగా కోసుకుని బంగాళదుంపలు వేసేయాలండి, తొక్క తీసేసుకుని. అవి కూడా వేసి కాసేపు అలా వేగనిచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటాం అనమాట. చిన్న చిన్న ముక్కలే కోసుకు వేసుకోవాలి. ఇలా ఇవి కాసేపు అలా సిమ్లో పెడితే మగ్గుతుంది కదా, అప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసుకుని కాసేపు అలా మగ్గించుకోవాలి, కొంచెం మెత్తబడేదాకాను. నేను కుక్కర్లోనే చేసేస్తున్నానండి, తొందరగా అయిపోతుంది. ఇందులోనే కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగా. ఈ కర్రీ ఆనియన్స్ అవి ఏం వేయకపోయినా కూడా పూరీలోకి, చపాతీలోకి, మామూలు రైస్లో కూడా చాలా బాగుంటుందండి. తొందరగా అయిపోతుంది అనమాట. అంటే ఎప్పుడైనా చూడండి, ఏదైనా వారాలప్పుడు, ఏదైనా పూజలప్పుడు అది కూడా మనం ఎక్కువ ఉల్లిపాయ అది వాడం కదా, అలాంటప్పుడు ఇది చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, తొందరగా అయిపోతుంది. అలాంటి టైంలో మనకి పని అది ఎక్కువ ఉండి చేసుకోవడానికి టైం ఉండదు కదండి, తొందరగా అవ్వాలనుకుంటాం కదా, అలాంటప్పుడు బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఇదైతే ఇలా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని, ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుని, దానికి సరిపడా వాటర్ వేసుకుని ఒక విజిల్ పెట్టేసుకున్నాను నేను చిన్న కుక్కర్లోని. తర్వాత మూత తీసి చూస్తే చూడండి మెత్తగా ఉడికిపోయింది. కాకపోతే కొంచెం వాటర్ ఉంది. అంటే నేను ఉడుకుతుందా లేదో, బంగాళదుంప ఒక్కొక్క రోజు ఒకలా ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి ఉడికిపోతున్నాయి, ఒక్కొక్కసారి ఏమో స్మాష్ అయిపోతున్నాయి. అందుకని చెప్పి ఎక్కువ నీళ్ళు పోసాను అనమాట. ఇంకొంచెం తక్కువ పోసుకున్న సరిపోను, కావాలనే పోసాను నేను. అందుకని చెప్పి ఇంకొకసారి మగ్గిస్తున్నాను అనమాట. అంతేనండి. ఉప్పు, కారం చూసుకుని దించేసుకోవడమే, కొత్తిమీర వేసుకుని. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది. నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్యారేజెస్కి కూడా తొందరగా అయిపోతుంది చెప్పాలంటే. అంటే ఓన్లీ బంగాళదుంపలు, టమాటాలే కాబట్టి ఈరోజు ఏంటంటే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నానండి. ఏంటంటే ఈరోజు ఈ శారీ కట్టుకుంటున్నాను అనమాట. దానికి సంబంధించి బ్లౌజు ఏం స్టిచ్ చేయలేదు, నా దగ్గర ఆల్రెడీ ఉంది, దాన్నే యూస్ చేసేస్తున్నాను. ఇంక ఈ దసరాకి ఇదే తీసుకున్నాను అనమాట. ఇది మెడలోది వచ్చేసి ఇదివరకే తీసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. బ్యాంగిల్స్ అయితే పెట్టాను కానీ అలా వేసుకోవట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నా చేతికి రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇంకా తీయడం ఇష్టం లేక పెట్టుకోలేదనమాట. చూడండి కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇలా పేరప్ చేశాను ఇవన్నీ కూడాను. గాజులు మా అంబి దసరా సందర్భంగా ఈరోజు గెట్ రెడీ విత్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి పెట్టేసుకున్నాను, ఇంకొకటి పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా అనమాట, హెవీగా కాదు. జస్ట్ ఏంటంటే ఓన్లీ లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. నాకు ఎందుకంటే లాంగ్ ఇయర్ రింగ్స్ బాగా నచ్చుతాయి, ఏంటో తెలీదు, ఎప్పుడు కూడా. పెట్టుకున్న తర్వాత శారీ అయితే ఇలా డ్రైప్ చేసుకున్నాను. ఇది జార్జెట్ శారీ, బెనారస్ కడ్డీ జార్జెట్ శారీ. బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ టైప్లోనే తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఇందులో స్టిచ్ చేయలేదు. నా దగ్గర అవైలబుల్గా ఉందని అదే వేసేసుకున్నాను అనమాట. ఇంకా టైం లేదు నాకు స్టిచ్ చేసుకోవడానికి కూడా. ఇప్పుడంటే ఇది వేసుకుంటున్నాను. జ్యువెలరీ వచ్చేసి ఇది మీషోలో బుక్ చేశాను అనమాట, ఎప్పుడో మా అమ్మాయి కోసం. అయితే పెద్ద మోడల్ ఏం వేసుకోలేదు, జస్ట్ ఇలా తిప్పాను, అల్లేసుకుంటున్నాను. బ్యాండ్ వచ్చి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ సెట్ ఇలా పెట్టుకున్నానండి. మా అమ్మాయిదైనా బాగానే సెట్ అయింది.
ఇంకా జస్ట్ ఇంకా బొట్టు ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయ్యాను. అంతేనండి, ఇదే నా దసరా అవుట్ఫిట్ అనమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్.